రుద్రాణి అయితే రాజ్ కావ్యాల పెళ్లి ఫోటో తీసుకొని చూస్తూ ఉంటుంది. అందులో కావ్య ఫోటోని వేరు చేసి అక్కడ బెడ్ మీద రాజుకి కనిపించే లెక్క పెట్టాలనేసి బెడ్షీట్ పక్కన పెట్టి వెళ్తూ ఉంటుంది కిందికి. తర్వాత కింద వదిలి చూసేసరికి రాజు వచ్చి కూర్చొని ఉంటాడు టైర్డ్ అయిపోయినట్లుగా. అప్పుడు రుద్రాణి కిందికి వచ్చి, ఎందుకు రాజు ఇక్కడ కూర్చున్నావు, టైర్డ్ అయినట్లున్నావు కదా, వెళ్ళి రూమ్లో పడుకో, రెస్ట్ తీసుకొని, ఈ గదిలో ఏసీ కూడా ఉందంటే, అవునా ఆంటీ మంచిగా, సరే నాకు ఇప్పుడు టైర్డ్ అయినట్లుంది, ఏసీ వేసుకొని పడుకుంటా అనేసి రుద్రాణి రూమ్లోకి పైకి వెళ్తూ ఉంటాడు. పైకి వెళ్ళాక అక్కడ చూస్తే కావ్య ఫోటో కనిపిస్తుంది రాజుకి. అదే చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయిందా, ఈ విషయం నాకెందుకు చెప్పలేదు, ఈమె కుటుంబ సభ్యులందరూ ఎందుకు అబద్ధాలు చెప్తున్నారని కోపంగా చూస్తూ ఉంటాడు. అంతలో రుద్రాణి ఆ విషయాన్ని చూసి చాలా సంతోషిస్తుంది, నా ప్లాన్ సక్సెస్ అయిందనేసి. ఇక ఆ ఫోటోని చూసిన రాజు చాలా కోపంగా కిందికి వెళ్తాడు.